రవి గుర్తున్నాడా? రవి మోహన్ అంటే ఎడిటర్ మోహన్ కొడుకు. ఈ హిట్లరు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మామగారు, ఈ సినిమాల ప్రొడ్యూసర్ అన్నమాట. వాళ్ళ అబ్బాయి రవి, జయం రవిగా తమిళంలో పిలుస్తూ ఉంటారు. ఇతను ఒక గొప్ప ఆవేదన వెళ్ళగక్కాడు. ఆయన ఈ మధ్యన ఆయన భార్య ఆర్థిక విడాకులు ఇచ్చేస్తూ కెనిషా అనే ఒక సింగర్తో వేరే చోట ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో జనరల్గా జరిగేదే కదా, విడాకులు ఇచ్చిన మగాడు మహా దుర్మార్గుడు, తప్పులన్నీ వీళ్ళే చేస్తారు అనే కోణంలోనే ఆలోచిస్తారు కదా. ఇక్కడ ఆయన చెప్తుంది, మగాళ్ళు చాలామంది విధివంచితుల్లో మగాళ్ళే ఉన్నారు, వాళ్ళని ప్రశాంతంగా బతకనియండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నేను ఈ మధ్య ఒక స్టేటస్లు ఫేస్బుక్లో చూశాను అన్నమాట. అమ్మ, నాకు ఈ మధ్య నువ్వే గుర్తొస్తున్నావు, నా కళ్ళు తడితో చెమరిస్తున్నాయి, ఎందుకంటే నువ్వు అప్పట్లో తెల్లవారుజామున 5ంటికి లేచి తిరిగి రాత్రి 12ంటికి కానీ పడుకునేదానివి కాదు. నీకు జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరు పట్టించుకోవద్దన్నాడు, నేను పట్టించుకోవద్దాను కదా మీ అమ్మాయి. అలాంటిది ఈ రోజున నాకు ఇలా జరుగుతుంటే, నీకు జరిగిన కష్టాలు, నువ్వు ఎదుర్కొన్న బాధలు అవన్నీ గుర్తొచ్చి నా కళ్ళు తడుస్తున్నాయి అంటూ హృదయ వేదనాభరితంగా ఒక వీడియో కమ్ స్టేటస్. ఈ స్టేటస్లు చూసేవాళ్ళందరూ నిజంగా 5 గంటలకు లేచి తెల్లవారుజామున మళ్ళీ రాత్రి 12 గంటలు పడుకుంటున్నారా? వీళ్ళకు జ్వరాలు రోగాలు వస్తే ఇప్పుడు పట్టించుకోవట్లేదా? మేము నమ్మాలా? మీ రోగాలకు మీరే కావట్లేదు. ఇలాంటి స్టేటస్లు పెడుతూ, ఇలాంటి స్టేటస్లు పెట్టుకునేవాళ్ళు, ఇలాంటి స్టేటస్ని ఫార్వర్డ్ చేసేవాళ్ళు, చూసి లైకులు కొట్టేవాళ్ళు, అసలు దాన్ని తయారు చేసినవాడు ఎవడు? తయారు చేసిన వాడు ఎవడు? వాళ్ళ అమ్మ అంత బాధపడుతుంటే వాడు ఎందుకు సాయం చేయాలి చిన్నప్పుడు? మరి అంటే సొసైటీలో థింకింగ్, ఆలోచన ధోరణి, ఏడుస్తున్న ఆడవాళ్ళకే కష్టాలని, వాళ్ళే కష్టపడతారు, ఇక మగాడనేవాడు వాళ్ళని కష్టపెట్టడానికే పుట్టాడు అన్నట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారన్నమాట వీళ్ళ బతుకులు. వీళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు లేచేంత అవసరం ఇప్పుడు ఏముంది అసలు? మళ్ళీ 12 గంటల దాకా పనిచేస్తున్నారా? తెల్లవారుజామున 5 గంటలకు లేచి రాత్రి 12 గంటల వరకు పనిచేసేవాళ్ళు ఈ స్టేటస్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారా? బహుశా ఈ స్టేటస్లు, ఈ వీడియోలు చూడటంలో బిజీగా ఉంటున్నారేమో. పొద్దున్నే 5ంటికి లేచి రాత్రి 12 దాకా పడుకొని చూసి రేడియేషన్కి జ్వరాలు రోగాలు వస్తున్నాయేమో. ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా. అది గుర్తొచ్చిందనమాట. ఈ రవి తన విడాకుల తాలూకు వ్యవహారం మీద సమాజంలో, ప్రత్యేకించి సోషల్ మీడియా సమాజంలో వస్తున్న నెగటివ్ రెస్పాన్స్ని చూసి, అయినా ఎవడో ఏదో అంటాడని ప్రతిసారి వాడికి సమాధానం చెప్తూ కూర్చోలేరు కదా అందరూ. ఇది కేస్ టు కేసు ఉంటుంది. కానీ మనకి జనరల్గా విడాకులు కోరిన భార్య అన్నా భార్య మీదే సానుభూతి, విడాకులు కోరిన భర్త అన్నా కూడా భార్య మీదే సానుభూతి. ఈ ధోరణే పోవాలనే అతను చెప్తున్నాడు. చాలామంది ఈ పాటికి అర్థం చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డ్రమ్ములు, హనీమూన్ మటర్లు ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది కదా. మనం చూసే కోణం కావాలని కొంతమంది చూపిస్తున్నారు, అసలు కోణాలు వేరే కోణాలు ఇంకా చాలా ఉంటాయని. అది పంచుకోవాలనిపించింది అన్నమాట. జయం రవి గారి వేదనాభరితమైనటువంటి ఆ ట్వీట్ చూసిన తర్వాత. అదే విషయం. అంచేత ఇక ఎప్పుడైనా కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా చెప్పాల్సినవి. మొన్న మధ్య ఎవడు అల్లుడు భార్య కాపురానికి రాలేదనో సంథింగ్ ఏదో ఒక వార్త, ఇట్లాంటి కోకొల్లాలి కదా. అత్తమామను కూడా నరికి చంపిన అల్లుడు అంటే దేనికి నరికి చంపుంటాడు? మోటివ్ లేకుండానే పిచ్చి వాళ్ళ వెళ్ళిపోయి వాళ్ళని మర్డర్ చేసి వీడు వెళ్ళి బొక్కలో కూర్చుంటాడా? మోటివ్ ఉండుంటుంది. వాళ్ళని ఎగవేసిన వాళ్ళు వీళ్ళే అయి ఉంటారు. వీళ్ళ పెంపకం అలానే తగలబడి ఉంటుంది. అట్టి వాళ్ళు మీ అల్లుడు బాగా చూసుకుంటాడా మీ కూతురిని? ముందు నీ కూతురికి నువ్వు సరిగ్గా చెప్పావా? అల్లుడితో ఎలా ఉండాలని నువ్వు చెప్పావా? చెప్పింది ఫాలో అవుతున్నారా? ఎంతసేపు మీ అన్నయ్య మీ వదిన చూసుకుంటాడా? మీ బావ మీ అక్కని సరిగ్గా చూసుకుంటాడా? ఇవి కాదురా. ముందు మనం మన పిల్లలకి ఎలా మెలగాలో నేర్పి ఆ తర్వాత అవతలని నిందించడం మానుకోవాలి. అప్పుడు నిందించాలి. అయినా ఆ కనవాడి జీవితంలో ఏం జరుగుతుందో మనకెందుకు? ఇలా మాట్లాడుతున్నప్పుడు వెనక ఎవడో ఏదో చూస్తాడని మనకెందుకు? వాడికి ఎందుకు ఇక్కడ ఈ పార్కులో యువతలు ఎవడు ఏం చేస్తున్నది? కుతూహలం ఓకే, మరి శృతి మించి గెలుకుడుగాళ్ళలా తయారైతే, కుండు మీద వాలే ఈగల్లా తయారైతే ఈ బ్యాచ్లు ఉంటాయి కొన్ని.
ఈ బ్యాచ్కి అదే పని అన్నమాట. ఎంతసేపు ముందు నీది నువ్వు గడుక్కోవడం చేత కాదు, పక్కనోడు ఇంట్లో కంపు కొడుతుందని చెబుతాడు. ఆ కంపు నీ దగ్గర నుంచే వచ్చిందని ముందు అర్థం చేసుకోవాలి కదా. అలాగా ఆ రవి వెళ్ళిపుచ్చిన అభిప్రాయం అతనే కాదు, ఇంకా 2-3 కూడా సెలబ్రిటీలు ఈ మధ్య ఇలానే ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ తాలూకు ఇదిని. బట్ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటకి వాల్యూ ఉన్నా లేకపోయినా పాపులారిటీ, ప్రచారం ఎక్కువ ఉంటుంది, అందులో సందేహమే లేదు. ప్రవచనాలు చెప్పేవాడేనా అంటే ఎవడైనా ప్రవచనాలు చెప్తాడు, ఎవడి జీవితంలో వాడే హీరో. తిరిగేం పెద్ద మొహమాటాలు కొత్తగా కనిపెట్టేదేం లేదు. ఎంత అందవికారంగా ఉన్నారు అనుకునే వాళ్ళైనా అద్దం ముందు చూసుకొని బయలుదేరుతారు కదా. దేనికి? వాళ్ళ జీవితంలో వాళ్ళే హీరోయిన్లు. అది వదిలేసి వాడు ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు, వీడిని సరి చేద్దాం, వాడిని సరి చేద్దాం, ముందు మనల్ని సరి చేసుకుంటాం. సరి చేసుకుంటే ఈ జాడ్యాలకి కాస్త బ్రేక్ పడుద్ది అనమాట. ఎంతసేపు అది అలా జరిగిందంటే తప్పు వీడిదే, ఇది ఇలా జరిగిందంటే తప్పు వీడిదే, వీడి ఇంట్లో దీనికి కూడా చెల్లడు, వాడి ఇంట్లో దానికి కూడా చెల్లడు, నీకెందుకురా? వాడు చెల్లుతాడో లేదో నీకెందుకురా? ముందు నీ కాని సంగతి నువ్వు చూసుకో, నీ చెల్లని కాని సంగతి నువ్వు చూసుకో. అంటే తోముతాం, అన్నింటినీ